ఈ బెంగుళూరు బస్సుకు సంబంధించింది మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఒకటి అబ్జర్వేషన్ చేయండి. ఈడ ముంగట ఏం మాత్రం మనకు కనిపిస్తుంది కదా, ఈ బైక్ వెళ్ళిన ప్లేస్ అంతా ఇది కిందికి వెళ్ళింది. బస్సు యాక్సిడెంట్ అయి ఉంటే మనకు ఈ బస్సు పరిస్థితి ఉండకపోతుండే, గమనించండి. తర్వాత బస్సుకు సేఫ్టీ ఎక్కడైతే మెయిన్ డోర్ ఉంటుందో ఇంకోటి ఇది ఓపెన్ అయి ఉన్నది, మీకు కనిపిస్తుండొచ్చు. ఈ నుంచే మిగతా బాడీస్ అన్నీ తీసి ఇక్కడ దించుతున్నారు. ఆల్రెడీ బాడీస్ ఇవి మొత్తం ఇట్లా ముద్దలు గడిపోయినాయి, మనము చూడలేని పరిస్థితి. మీకు కొన్ని పిక్చర్ చూపిస్తున్నాను. అయితే ప్రజెంట్ బస్సు సిచ్యువేషన్ ఇది. ముంగట టైర్లు మాత్రం ఎందుకు గాలినాయి అంటే, ఏదైతే బైక్ కిందికి వెళ్ళిందో కరెక్ట్ 2 టైర్ల మధ్యలో ఉన్నది కాబట్టి టైర్లు అసలు గ్రిప్ మీద లేవు, రోడ్ గ్రిప్ మీద పైకి వచ్చేసినాయి. పాత వీడియోలో మీకు చెప్పాను నేను. దానివల్ల టైర్స్ మొత్తం కాలిపోయినాయి. ఇంకా మటుకు 6 టైర్స్ అన్నీ అట్లనే సిల్ టైర్స్ తిరగని ఉన్నాయి. ఇదంతా కాలిపోయిన దృశ్యాలు ఏంటంటే మీకు చెప్పడం నేను ఎందుకంటే, ఇది ఎవరైతే డ్రైవర్ మీద తప్పు తీస్తున్నారో డ్రైవర్ది తప్పు కాదు, ఆల్రెడీ బైకర్ది తప్పు. అది ఆల్రెడీ 2 డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ చేంజ్ అయిపోయినరు. ఒక అబ్బాయికి నిద్ర వస్తుంటుంటే సీనియర్ డ్రైవర్ వచ్చి బస్సు నడుపుతున్నాడు ఆల్రెడీ. ఈ సిచ్యువేషన్ మంచి వర్షం పడుతున్నది, ఆ అబ్బాయికి ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. ఆ బైక్ అనేది మిడిల్లో ఉండే, అది బ్లాక్ కలర్ ఉండే కాబట్టి వర్షం పడుతున్న వల్ల ఆ లైటింగ్కి ఆ వర్షానికి ముంగట కనిపించలేదు. బస్సు కిందికి వచ్చినాక డ్రైవర్కి అర్థమైనాక బ్రేక్ కొడితే ఏమైపోయిందంటే, ముంగట టైర్సు ఆ బైక్ కింద ఉన్నది కాబట్టి ముంగట టైర్కి గ్రిప్ లేకుండే, వెనక టైర్కి మాత్రమే గ్రిప్ ఉండే కాబట్టి బ్రేక్ ఆల్రెడీ కొట్టిండు. ఏడు వరకు అయితే ఆగాలనో ఆడ వరకు వెళ్ళి ఆగింది.